హాయ్ అండి. ఇది ఏం చికెన్ కర్రీ అని అనుకుంటున్నారా? గోంగూర చికెన్ కర్రీ అండి. దీన్ని ఎట్లా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాము. ముందుగా మనం ఒక కడాయి తీసుకుని అందులో ధనియాలు, ఇలాచి, లవంగాలు, ఒక 4 ఎండుమిర్చి, మిరియాలు చిన్న మంట మీద మనము ఇట్లా ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో అవి మసాలా ఫ్రై అయిన తర్వాత కొంచెము సాజీరా వేసుకొని మనము బంద్ చేసుకుందాము. మసాలాలు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి మసాలాలు తీసుకుని మనం మెత్తగా పౌడర్ చేసుకుందామండి. ఇలా మసాలాలు వేపుకోవడం వల్ల మంచి టేస్టీగా వస్తుందండి కర్రీ. ఇలా మెత్తగా మనం పౌడర్ చేసుకున్న తర్వాత ఒక కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటా, గోంగూర, పచ్చిమిర్చి ఒక కడాయి తీసుకుని అందులో 2 గిన్నెల ఆయిల్ పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ముందుగా మనం పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం చిటపట అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకుందాము. ఈ ఉల్లిపాయ ముక్కలు చిన్న మంట మీద వేపుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి కదా, ఇప్పుడు మనం దీంట్లో తగినంత మనం అల్లం వెల్లుల్లి పేస్టు యాడ్ చేసుకుందాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు యాడ్ చేసుకున్న తర్వాత ఈ పచ్చి వాసన పోయేంత వరకు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అది పచ్చి వాసన పోయేంత వరకు మనము ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనము టమాటా కట్ చేసుకున్నాం కదా, టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం టమాటా ముక్కలు మగ్గిన తర్వాత మనం గోంగూర కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఈ మనం టమాటా గోంగూర ఇలా ముక్కలుగా కాకుండా మనం వీటిని మిక్సీ చేసి కూడా మనం గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చు. నేనైతే గ్రైండ్ చేయలేదు, అట్లానే టమాటా ముక్కలు గోంగూర వేసానండి. ఇవి బాగా నూనెలో మగ్గనిచ్చుకోవాలి. ఇది మొత్తం ప్రాసెస్ చిన్న మంట మీదే జరగాలి. హైలో పెడితే మాడిపోతుందండి. అందుకే చిన్న మంట మీద మనము ఇట్లా ఫ్రై చేసుకుంటూ ఉండాలి, తిప్పుకుంటూ ఉండాలి. ఇట్లా గోంగూర బాగా మగ్గింది కదండి. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత మనం నీట్గా కడుక్కున్న చికెన్ని దీంట్లో యాడ్ చేసుకుందాము. మొత్తం చికెన్ ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కింద నుంచి మీదకి మొత్తం చికెన్ మొత్తము ఉల్లిపాయ ముక్కలు ఆ గోంగూర పట్టేలాగా ఒకసారి కింద నుంచి మీదకి ఒకసారి ఇట్లా కలుపుకుందాము. వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత అలా కలుపుకుంటూనే ఉండాలి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కలుపుకున్న తర్వాత ఇందులో మనం తగినంత ఉప్పు, పసుపు, కారము యాడ్ చేసుకోవాలి. కారము కొంచెమే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం మసాలాలో ఎండుమిర్చి ఒక 4 ఎండుమిర్చి తీసుకున్నాం కాబట్టి కారం నేను ఈ కర్రీలో తక్కువ యాడ్ చేశాను. ఇప్పుడు మూత పెట్టుకుందాము. ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చుకుందాము. ఇలా మగ్గిన తర్వాత ఒక్కసారి కలుపుకుందామండి. ఇలా కలుపుకుందాము. ఇలా మగ్గితే ముక్కలకి ఉప్పు, కారము, గోంగూర బాగా పడుతుందండి. ఇలా మగ్గనిచ్చుకోవాలి. ఉప్పు కారం వేసిన తర్వాత నేను ఒక చిన్న కప్పు వాటర్ పోసి ఒక్కసారి కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఇది చికెను ఉడకనిచ్చుకోవాలి. 10 నిమిషాలు అయింది కదా, ఇలా ఉడికింది. ఇలా ఉడికిన తర్వాత ఒకసారి మనం మరొకసారి కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత మనం మసాలా పౌడర్ పట్టుకున్నాం కదా, ఈ మసాలా పౌడర్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. మసాలా మొత్తం ముక్కలకి పట్టేలాగా ఇలా ఒకసారి మొత్తం కింద నుంచి మీద మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు కూడా మనం మూత పెట్టుకొని
మనం చికెన్ని ఉడకనిచ్చుకోవాలి. ఇలా మసాలాలు వేసిన తర్వాత ఉడకనిచ్చుకోవడం వల్ల ముక్కలకు కూడా మసాలా బాగా పడుతుందండి. ఇట్లా 5 నిమిషాల తర్వాత ఒకసారి మనం మూత తీసుకొని కలుపుకోవాలి. అంతేనండి, పైన కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి. అంతే, గోంగూర చికెన్ కర్రీ రెడీ అండి. ఇది చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.